బాగలేదు. ఇంతకుముందు కేసీఆర్ పాలన అనేది కొద్దిగా మంచిగా ఉన్నది. కేసీఆర్ పాలన అన్ని సౌకర్యాలు ఉన్నాయి. మాకు 24 గంటలు కరెంట్ ఇచ్చిండు. వ్యవసాయాలకు కొద్దిగా మంచిగా చేసిండు. ఈ రేవంత్ రెడ్డి వచ్చేసి అన్ని దివాలా తీసిండు. ఇప్పుడు రైతు బంధువులు 6 హామీలు ఉండే ఆ 6 హామీలు కూడా అమలు చేయలే. దాన్ని కూడా చేస్తే బాగుంటుందని పరిపాలన చేయలేదండి. నిన్న రైతులే కదా, రుణమాఫీ సగం కూడా కాలే. చేయలే కొంతమందికి చేసి కొంతమందికి చేయలేదు సార్. బస్సు ఫ్రీ అంటే వాళ్ళు లేడీస్కి సీట్లు ఉన్నాయి. మేమే సొక్కలు చింపుకొని పోయి నిలబడుతున్నాం, డబ్బులు ఇచ్చి నిలబడుతున్నాం. ఏది అమ్మలు కాలేదు సార్. అది ఏది అమ్మలు కాలే. వాళ్ళకి పై మాటలు చెప్తారు కదా తప్ప మాటలు చెప్తారు తప్ప ఏం కాలే. 500 అమ్మలు కాలే. ఏది 6 హామీలు ఏది కూడా సక్సెస్ కాలే. ఈ రైతు రుణమాఫీ కావచ్చు, రైతు బంధు కావచ్చు, ఈ హైడ్రా పేరు మీద రైతులను ఇక కులగొట్టుడు, రోడ్డు మీద పెట్టుడు, ఈ పాలన అనేది మంచి కాదు. టీఆర్ఎస్ పాలన మంచిగా ఉండే, రైతులకు మేలు ఉండే. ఇది రైతులకు వచ్చినప్పుడు కొద్దిగా బాధాకరమైన నష్టకరమైన ఉంది. కాంగ్రెస్ జాగాలే ఉంది. ఏమన్నా అమాలీలకు చేసిరా? పేద ప్రజలకు ఏం చేసిరు? అమాలీల కంటే మనకు ఇంతకుముందు దోమల బాధ ఉండే, అది కాలే. మన ఏది మంచినీరు సౌకర్యం అది కాలే. అంతే అవే తాగుతా ఉన్నాం. 6 గ్యారంటీలలో ఏం మాకు ఏమన్నా ఏం అమలు చేసింది? మాకు రుణమాఫీ మాకు భూములు జాగాలు ఎక్కువ లేవు. రుణమాఫీ ఏం కాలే. ఇంట్లో పింఛని వచ్చేంత వరకే వస్తుంది ముసలిలకు. 4,000 లేదు, 4 పైసలు లేవు ఇంతవరకు. ఏమి ఇస్తుంది? పిరి బస్ అంటే పిరి బస్ ఒక్క పిరి బస్ నడుతుంది, అన్ని లగ్జరీ నడుస్తాయి. ఒక్క తేదీ కాడ బస్ ఆపింది లేదు. అంతే. ఇంకేం పని? కొట్టుకుంటే సీట్లు లేకపోతే ఏం చేస్తారు? మొన్న నేను కరీంనగర్ దొబ్బేస్తే లాభం మేము. ఇక కాంగ్రెస్ ఉన్నంత వరకు గంతే. వస్తుంది అని సుత్తూరు, కానీ ఏది వచ్చింది లేదు, సచ్చింది అంతే. నెక్స్ట్ 5 సంవత్సరాలు మేము వస్తాం మళ్ళీ అని ఇట్లుంటే మళ్ళీ వస్తారు. ఇక తెలియదు ఎవరు వస్తారో, రాముడు ఎవడో రాకాశ ఎవడో తెల్లారితే. ఇక వచ్చేది ఏందో సచ్చేది ఎవరికైనా వస్తా. సింగరేణి సంస్థ గత 8-9 సంవత్సరాల నుండి మేము కారణ నియామకాలు అన్ఫిట్ అయినాము. అది ఇప్పటికీ హైకోర్టు కేసు నడుస్తుంది. ఇప్పటికైనా 127 కుటుంబాలు కార్యనియామకాలు డిపెండెంట్ అన్ఫిట్ అయినాము. కాకపోతే మాకు అందులో 6గురికి జాబ్ వచ్చింది, మిగతా వారికి రాలేదు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాము. మాకు దయచేసి ఈ జాబు ఇప్పించాలి. ఇప్పటికీ ప్రభుత్వం మారింది కాబట్టి జాబ్ ఇప్పించగలరని మేము ప్రజావానికి వచ్చాము. అయితే ఎన్నిసార్లు వచ్చారు ఇప్పటికి? మొదటిసారి ఇదే మొదటిసారి. మరి లోపలికి వెళ్ళాము, ఇచ్చాము. కాకపోతే ఈ లెటర్లు కలెక్టరేట్కు డిస్ట్రిబ్యూట్ చేస్తారని చెప్పారు. ఇచ్చి ఇప్పుడే బయటికి వెళ్ళొచ్చాము. మాకు ఇప్పటికైనా ప్రభుత్వం మారింది కాబట్టి మీరు అవుతుంది అనుకుంటున్నారా పనులు ఈ ప్రభుత్వం ద్వారా? పోయిన ప్రభుత్వం వల్ల కాని పనులు ఇప్పుడు పోయినసారి టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో 8-9 సంవత్సరాల బట్టి తిరిగినాము, చేసినాం, ఎన్నో ధర్నాలు చేసినాం. ఇప్పటికైనా ప్రభుత్వం మారింది కాబట్టి ఇప్పటికైనా మాకు జాబులు ఇప్పిస్తగలుగుతారని మాకు నమ్మకం మీద ఉన్నాము. రేవంత్ రెడ్డి ధన్యవాదాలతో మేము మాకు జాబ్ ఇప్పించగలరని కోరుతున్నాం. ఇప్పుడు చాలా మందికి కూడా మీ లెక్కనే ఒక 2 వారం క్రితం నుంచి సమస్యలు చెప్పుకున్నారు. వాళ్ళకి మెసేజ్లు వచ్చాయి, మెసేజ్లు మాత్రమే వచ్చాయి, కానీ పనులు ఏం జరుగుతలేవని వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు మీరేమనుకుంటున్నారు, జరుగుతాయి అనుకుంటున్నారు? అయితే ఒక్కొక్క సమస్య ఉన్నది. కాకపోతే మా సింగరేణి సమస్య కాబట్టి, సింగరేణి ఉద్యోగం కాబట్టి దీని గురించి తీవ్రమైన తీసుకొని బరువు బద్దలు తీసుకొని ఇప్పిస్తారని కోరుతున్నాం.